హలో అందరికీ, వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ. ఈ బెండకాయ కర్రీని రైస్లోకైనా అలానే రోటీలోకి ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 5 వరకు జీడిపప్పులను తీసుకొని వాటర్లో వేసుకొని వీటిని కొద్దిసేపు నానబెట్టండి. ఇప్పుడు 1/2 kg వరకు బెండకాయలని తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని 2 వైపులా కూడా సైడ్స్ని కట్ చేసుకొని ఈ బెండకాయలని ఈ సైజులో కట్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్ని బెండకాయలని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వీటన్నింటినీ రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2 మీడియం సైజులో ఉన్న టొమాటోల్ని ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే దీనిలోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న కాజుని కూడా వేసేసుకొని మూత పెట్టేసి వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి. దానిలోకి 1.5 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని దీనిలోకి వేసేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ బెండకాయ ముక్కల్ని ఆయిల్లో ఒక 2-3 నిమిషాల పాటు లైట్గా ఫ్రై చేయండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచి వేసుకొని దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద సైజులో ఉన్న ఆనియన్ని ఇలా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న 2 పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి. ఈ ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ కూడా ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసేసుకోండి. దీనిని కూడా బాగా ఫ్రై చేయండి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి కొద్దిగా అల్లంని ఇలా కచ్చపచ్చగా దంచి వేసేసుకోండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి. అలాగే దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న టొమాటో పేస్ట్ని కూడా వేసేసుకొని ఇదంతా కూడా ఆయిల్లో కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి. చూడండి, టొమాటో పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఆయిల్ ఎప్పుడైతే ఇలా పైకి తేలుతుందో అప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. అలాగే దీనిలోకి 1/2 స్పూన్ వరకు శనగపిండిని కూడా వేసుకొని ఇవన్నీ కూడా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఈ మసాలాలు మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు బాగా మగ్గించండి. కారం అనేది పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా పైకి తేలినప్పుడు దీనిలోకి 3/4 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మరి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా మిక్సింగ్ చేసేసుకొని దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ గ్రేవీ మొత్తం దగ్గర పడేంత వరకు దీనిని బాగా ఉడికించండి. చూడండి, కర్రీ మొత్తం ఇలా బాగా దగ్గర పడ్డాక దీనిలోకి చివరిగా 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా ఉండే బెండకాయ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా దీనిని రైస్లోకైనా అలానే రోటీలోకైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి.
మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.